హాయ్ వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ టెట్ 2025 నవంబర్ వచ్చే సమయం దాదాపుగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు టెట్లో పేపర్ 1 అంటే ఎడ్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ 1 రాయవలసి ఉంటుంది. సో ఈ టెట్ పేపర్ 1లో 2025 గాను ఇంగ్లీష్కి ఎటువంటి సిలబస్ ఉంటుంది, ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్ చదవాల్సి ఉంటుంది అనేది ఈరోజు ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్, బేసికలీ ఇంగ్లీష్కి 30 మార్క్స్ ఉంటుంది. టెట్లో అవుట్ ఆఫ్ 150 30 మార్క్స్ ఇంగ్లీష్కి కేటాయించబడి ఉంటుంది. అందులో 24 మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంటెంట్కి ఉంటుంది అనమాట. సో ఈ 24 మార్క్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అలాగే రిమైనింగ్ 6 మార్క్స్ మెథడాలజీకి ఉంటుంది. అది మనం లాస్ట్లో చూద్దాము. వాటికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి టాపిక్స్ని మనము తెలుసుకుందాం. అలాగే ఎవరైతే టెట్ రాయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా స్టార్ట్ చేయడం మేలు. ఎందుకంటే నోటిఫికేషన్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ రావచ్చని మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఒకాబులరీ కింద ఏ టాపిక్స్ ఉంటాయంటే గ్రామర్లో సినోనిమ్స్ అంటే అర్థాలు ఉంటాయి. ఒక వర్డ్నిచ్చి దాని యొక్క మీనింగ్ని ఐడెంటిఫై చేయడం ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఉంటుంది. నెక్స్ట్ యాంటనిమ్స్ వ్యతిరేక పదాలు. నెక్స్ట్ హోమోఫోన్స్ అంటే 2 వర్డ్స్ సేమ్ సౌండ్ని ప్రొవైడ్ చేస్తాయి, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ TO2 TWO2. సో ఇలాంటి వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, సిమిలర్ సౌండ్ ఉండేటటువంటిది. ఇందులో ఫోన్ అంటే సౌండ్. నెక్స్ట్ హోమోనిమ్స్ అంటే ఏంటంటే 2 వర్డ్స్ ఉంటాయి, 2 వర్డ్స్ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్. ఒక బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్, ఇంకొక బ్యాట్ అంటే గబ్బిలం. సో ఈ విధంగా హోమోనిమ్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ స్పెల్లింగ్ అంటే మనకు ఐడియా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి వర్డ్కి రైట్ స్పెల్లింగ్ ఏదో ఇచ్చిన వాటిలో గమనించాల్సి ఉంటుంది, గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఒక వర్బ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ లేదా అడ్వర్బ్ ఉంటుంది అనమాట. ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటాయి, వీటిని ఫ్రేజల్ వర్బ్స్ అంటాము. ఈ ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి అర్థం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంది, పికప్ అంటే మీనింగ్ ఏంటి, ఇలాంటివి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది మీనింగ్కి లేదా సినోనిమ్కి మరొక రూపమే. అయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది విస్తృత అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ, ద స్టడీ ఆఫ్ లివింగ్ అనిమల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జువాలజీ. సో అలాగే బోటనీ, సైకాలజీ, ఇలా వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనకి ఆ వర్డ్ని అడగచ్చు, లేదా వర్డ్ ఇచ్చి దాని ఎక్స్ప్లెనేషన్ కింద వాటిలో ఎంచుకోండి అనే విధంగా ఉండొచ్చు. నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్. బేసికలీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్డ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఒక రూట్ వర్డ్ ఉండి ఆ రూట్ వర్డ్కి సఫిక్స్ కానీ ప్రిఫిక్స్ కానీ యాడ్ అయ్యి కొత్త వర్డ్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో సఫిక్స్ అంటే వర్డ్కి చివర మరొక తోక యాడ్ అవ్వడం, ప్రిఫిక్స్ అంటే వర్డ్కి బిగినింగ్లో మరొక తోక యాడ్ అవ్వడం. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హోప్ అనుకోండి, దీనికి FUL ఫుల్ యాడ్ అయింది అనుకో, హోప్ఫుల్. సో ఇది సఫిక్స్ యాడ్ అయింది అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ని ఎలా ఫామ్ అవుతాయి. అలాగే కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 or more than 2 వర్డ్స్ కలిసి ఒక సింగిల్ వర్డ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫ్లవర్ కలిసి సన్ఫ్లవర్ అవ్వడం అనమాట. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే జాతీయాలు అనమాట. ఇడియమ్స్ అంటే జాతీయాలు. సో వీటికి సంబంధించినటువంటి మీనింగ్ని. అలాగే యానగ్రామ్ అనేది ఇచ్చినటువంటి వర్డ్స్లో ఉన్నటువంటి స్పెల్లింగ్ని జంబుల్ చేసి ఒక కొత్త వర్డ్ని తయారు చేయడం, దాన్ని యానగ్రామ్ అనడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ ఉంది, బ్యాట్ని మనము తిప్పించి రాస్తే ట్యాబ్ అవుతుంది. అంటే సేమ్ స్పెల్లింగ్నే యూజ్ చేసి మరొక కొత్త వర్డ్ని తయారు చేయడమే యానగ్రామ్. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కింద పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అంటే ఫుల్ స్టాప్స్, క్యాపిటల్ లెటర్స్, క్వశ్చన్ మార్క్స్, కామాస్, ఎక్స్క్లమేషన్ మార్క్స్, డబుల్ కొటేషన్స్, అపాస్ట్రఫీస్, వీటిని
ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో రైట్ వేలో యూజ్ చేశారా లేదా కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేయడము, ఇలాంటివి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ డిస్కోర్సెస్ కింద లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, డిస్క్రిప్షన్స్, నోటీస్, డైలాగ్ రైటింగ్, బయోగ్రఫికల్ స్కెచ్, ఇన్విటేషన్స్, ఈమెయిల్, స్పీచ్, షార్ట్ పోయం, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ రీడింగ్ ఉండాల్సి ఉంటుంది. అందులో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్లో సాల్యుటేషన్ అనేది ఎక్కడ ఉండాలి, అలాగే బాడీ ఆఫ్ ద లెటర్లో ఏ టాపిక్స్ ఉండాలి, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్లో ఏముంటుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కానీ లేదా వర్డ్ స్ట్రెస్ కానీ, అంటే ఇచ్చినటువంటి వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెట్ చేయడము, అరేంజ్ చేయడము. వర్డ్ స్ట్రెస్ అంటే ఇచ్చిన వర్డ్లో స్ట్రెస్ ఎక్కడ ఉందో గుర్తించడం, లేదా రాంగ్గా ఇచ్చిన దాన్ని రైట్గా సెట్ చేయడం, ఇలాంటిది వర్డ్ స్ట్రెస్ గురించి డిక్షనరీ స్కిల్స్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ కింద ప్రోజ్లో ఏముంటుంది, జనరల్గా ఇచ్చిన పారాగ్రాఫ్ కానీ లేదంటే ఇచ్చినటువంటి కంటెంట్ని చదివి అర్థం చేసుకొని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే రీడింగ్ కాంప్రహెన్షన్ అని అంటారు. కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం అని. నెక్స్ట్ గ్రామర్లో హెల్పింగ్ వర్బ్స్ అంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అంటే సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయడం. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్, వీటిని కూడా హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు. మనకు ఉన్నటువంటి 13 మోడల్ వర్బ్స్లో అవి ఏ విధంగా యూజ్ చేస్తాము, వాటి ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత నెగిటివ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత వాటిని యొక్క ఏ సబ్జెక్ట్కి ఏది యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఏది యూజ్ చేయాలనేది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విల్, షల్, కెన్, కుడ్, మే, మైట్, వుడ్, షుడ్, ఇలాంటివి మోడల్ ఆక్సిలరీస్ కింద ఉన్నటువంటివి. నెక్స్ట్ ఆర్డినరీ వర్బ్స్, వీటినే మనము మెయిన్ వర్బ్స్ అని కూడా అనవచ్చు. మెయిన్ వర్బ్స్ని సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్స్లో మనకు ఉన్నటువంటివి 3 ఆర్టికల్స్, ఏ అండ్ ద, వీటి యొక్క యూసేజ్ రూల్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ వర్డ్కి ముందు ఏ ఆర్టికల్ యూజ్ చేయాలనేది. నెక్స్ట్ ప్రిపోజిషన్స్లో టైప్స్ అండ్ ఫంక్షన్స్ని క్వశ్చన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రకాల ప్రిపోజిషన్స్ ఉన్నాయి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో ఏ ప్రిపోజిషన్ కరెక్ట్ అనేది క్వశ్చన్ రూపంలో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్లాజెస్, బేసికలీ క్లాజెస్ మెయిన్ క్లాజెస్, సబార్డినేట్ క్లాజు, అలాగే నౌన్ క్లాజు, ఇఫ్ క్లాజు, అలాగే రిలేటివ్ క్లాజ్, దాన్ని అడ్జెక్టివ్ క్లాజ్ అంటాము, అడ్వర్బ్ క్లాజ్ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అడ్వర్బ్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజ్ ఇవ్వలేదు, బట్ అవి కూడా మనము ప్రిపేర్ అయి ఉండాలి, ఎందుకంటే క్లాజెస్ అంటే అందులో ఒక భాగమే. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ కింద బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది బేసిక్గా సెంటెన్స్. సో దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్ కింద ఏమేమి నేర్చుకుంటామంటే జనరల్ లైఫ్లో మనం లాంగ్వేజ్ని ఏ విధంగా యూజ్ చేస్తాము, అంటే స్పోకన్ ఫామ్ ఆఫ్ లాంగ్వేజ్ని ఏ విధంగా యూజ్ చేస్తామనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే రిక్వెస్ట్ చేయడం కానీ, ఆర్డర్ చేయడం కానీ, సజెషన్ చేయడం కానీ, గ్రీటింగ్స్ ఇవ్వడం కానీ లేదా గ్రీటింగ్స్ చెప్పడం కానీ, ఇవన్నీ లాంగ్వేజ్ ఫంక్షన్ కింద నేర్చుకునేటటువంటివి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు స్టేట్మెంట్స్ లేదా డిక్లరేటివ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకు 4 ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. వాటి యొక్క రూల్స్, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక ఇచ్చిన సెంటెన్స్ ఆ 4 టైప్స్లో దేనికి సంబంధించింది అని గుర్తించడం అనేది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కింద అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, క్వశ్చన్ కానీ, ఇంపరేటివ్ సెంటెన్స్ అది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి మార్చడం, ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్కి మార్చడం అనేది అడిగే అవకాశం ఉంది. అదే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈ 3 టైప్స్కి సంబంధించినటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్
టెన్సెస్కి సంబంధించినటువంటి ఆల్ రూల్స్ మనం చదవవలసి ఉంటుంది. సో అలాగే అందులోనే ఇఫ్ కండిషన్స్ కూడా చదవవలసి ఉంటుంది. మనం ఇక్కడ నేర్చుకున్నాము, అలాగే టెన్స్లో కూడా ఇఫ్ కండిషన్స్ అనేది భాగమే. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వర్బ్. దీన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం కదా, దీన్ని కాంకర్డ్ అని కూడా అనొచ్చు. సో దీనికి సంబంధించి సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ యూజ్ చేయడము, అలాగే సబ్జెక్ట్ సింగులరా కాదా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్ని బట్టి ఐడెంటిఫై చేయడము, వీటిని నేర్చుకుంటాం అనమాట. వర్డ్ ఆర్డర్, ఇచ్చినటువంటి వర్డ్స్ సెంటెన్స్లో ఏ ప్లేస్లో ఉండాలి అని చెప్పేది వర్డ్ ఆర్డర్. అంటే బేసికలీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ రూపంలో వర్డ్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ అడ్వర్బ్స్ కానీ మల్టిపుల్ అడ్జెక్టివ్స్ కానీ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ ఉండాలి ఏది నెక్స్ట్ ఉండాలి అని తెలుసుకునేదే వర్డ్ ఆర్డర్ కింద నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నటువంటి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేర్చుకుంటాము. అలాగే వాటిని ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉన్న వర్డ్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి చెందుతుంది అని ఐడెంటిఫికేషన్, అది నౌనా, ప్రొనౌనా, అడ్జెక్టివా, అడ్వర్బా, కంజంక్షనా అనేటివి గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్ లింకర్స్ అనేటివి నథింగ్ బట్ కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ని ఏం చెప్తాయంటే సీక్వెన్స్ని చెప్పడానికి, ఆర్డర్ చెప్పడానికి, సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉండడం కోసం ఈ లింకర్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో, బికాస్, హౌఎవర్, హెన్స్ ఇలాంటివి. వీటికి సంబంధించినటువంటి ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, వాటి మీనింగ్ ఏంటి, ఆ సెంటెన్స్లో అది సెట్ అవుతుంది లేదనేది లింకర్స్కి సంబంధించి నేర్చుకోవాలి. ఆ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. సో సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వాటిని ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్కి ఏ విధంగా మార్చాలి. అంటే సింపుల్లో ఉన్నది కాంపౌండ్లోకి మార్చడము, కాంపౌండ్ కాంప్లెక్స్లోకి మార్చడము, ఇలాంటిది అనమాట. నెక్స్ట్ కామన్ ఎర్రర్స్. కామన్ ఎర్రర్ అనేది ఒక టాపిక్ కాదు, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చి, అంటే టెన్స్లో మిస్టేక్ ఉండొచ్చు, వొకాబులరీలో మిస్టేక్ ఉండొచ్చు, ఆర్టికల్లో మిస్టేక్ ఉండొచ్చు, దాన్ని ఐడెంటిఫై చేయడమే కామన్ ఎర్రర్. నెక్స్ట్ లాస్ట్ వన్ మెథడాలజీకి నేను ఆల్రెడీ చెప్పాను, 6 మార్క్స్ ఉంటాయని చెప్పాం కదా. ఈ 6 మార్క్స్ ఈ టాపిక్స్ నుంచి అడిగే అవకాశం ఉంది. ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే LSRWకి సంబంధించి, నెక్స్ట్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, మెథడ్స్ ఉంటాయి కదా, మెథడ్స్, అప్రోచెస్ వాటికి సంబంధించి, అలాగే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, నెక్స్ట్ గ్రామర్ని ఎలా టీచ్ చేయాలి అనేది దీనికి సంబంధించి, నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ TLMకి సంబంధించినటువంటి టాపిక్ అది, నెక్స్ట్ లెసన్ ప్లాన్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్, లాస్ట్ వన్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వీటికి సంబంధించినటువంటి 9 టాపిక్స్లో ఫస్ట్ 3 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మేజర్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అట్లని రిమైనింగ్ ఇంపార్టెంట్ కాదని కాదు, ఎక్కువ వాటి మీద స్ట్రెస్ చేస్తుంటారు క్వశ్చన్స్ అడగడం. ఇవి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెట్ కోసం మనం ప్రిపేర్ అవ్వాల్సిన వివిధ రకాలైనటువంటి టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.